శ్రీ అమృతలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి మహోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అత్తూరు గ్రామంలోని ఈ ఆలయంలో తెల్లవారుజాము నుంచే స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శివ దర్శనం చేసుకున్నారు. గ్రామస్తులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా పాలు, పెరుగు, తేనె, బిల్వ పత్రాలతో లింగాభిషేకం నిర్వహించామని తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. రాత్రి వరకు భజనలు, శివనామస్మరణతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఈ కార్యక్రమంలో ఎన్ హరి, ఎన్ చెంగారెడ్డి, ఎన్ కిషోర్ కుమార్, ఎన్ నీలకంఠారెడ్డి మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। नमस्कारां करोमि। हर 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 नमः पार्वती पतये। हर हर महादेव। शंभो शंकर महेश्वर भवानी शंकर देवताभ्यो नमः। कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात्। ओम विना वेंकटेशं धनातो धनातः सदा वेंकटेशं स्मरामि स्मरामि। हरे वेंकटेश प्रसीद प्रसीद प्रियायन देवतानुग्रह प्रसाद। शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रियः आयुष्येवेन्द्रिये प्रतिष्ठते। आयुरारोग्यैश्वर्याभिवृद्धो भवानी शंकर देवतानुग्रह प्राप्तिरस्तु। प्रसाद फल सिद्धिरस्तु। भवानी शंकर देवतानुग्रह ईश्वर देवतानुग्रह प्रसाद फल सिद्धिरस्तु। भवानी शंकर देवतानुग्रह प्रसाद फल सिद्धिरस्तु। నమశివాయ. తిరుపతి జిల్లా రేణుగుంట మండలం అత్తూరు గ్రామంలో నెలసి ఉన్నటువంటి శ్రీ పార్వతీదేవి సమేత అమృతలింగేశ్వర స్వామివారి దేవస్థానం నందు 2016 మార్చి 24వ తారీఖున ఈ యొక్క గుడి కుంభాభిషేకం జరిగినది. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ఆనవాయితీగా శివరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుపుతున్నాం. అందులో భాగంగా ఇవాళ శివరాత్రి రోజున అత్యంత వైభవంగా స్వామి అమ్మవార్లకు, పరిహార దేవతలకు, వినాయకునికి, సుబ్రహ్మణ్య స్వామికి, నవగ్రహాలకు, అందరికీ పరిహార దేవతలకు అత్యంత వైభవంగా అభిషేక కార్యక్రమాలు, తీర్థప్రసాద వితరణ జరిగినాయి. అన్నదాన కార్యక్రమం కూడా
జరిగినది. అలాగే రేపటి రోజు కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరపబడుతుంది. రేపు రాత్రికి పురవీధులలో ఉత్సవమూర్తులు వచ్చే ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. చివరి రోజు మంగళవారం నాడు ఈ శివరాత్రి కార్యక్రమంలో తెలిసి తెలియక చేసిన తప్పిదాలను మన్నించమని చేసేటువంటి కార్యక్రమమే ఈ పుష్పయాగ కార్యక్రమం. ఈ పుష్పయాగ కార్యక్రమానికి చుట్టుపక్కల వాళ్ళు అనేక మంది వచ్చి వాళ్ళ కోరికలు స్వామివారికి తీర్చే దానివల్ల ప్రతి ఒక్కరు విచ్చేసి ఈ కార్యక్రమంలో తమ మొక్కులు తీర్చుకుంటారు. దాని అనుగుణంగానే ఈ పరిసరాలు కూడా చాలా సవ్యంగా అభివృద్ధి వైపు నడుస్తున్నాయి. అందరి సహాయ సహకారాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఈ యొక్క దేవాలయంలో మన కళ్యాణ మండపాన్ని కట్టడానికి అందరూ సహాయ సహకారాలు తీసుకుంటున్నాం. ఇది కూడా తొందరలో నెరవేర్చుకొని అందరూ